హలో నమస్కారం. ఈరోజు మనం 5700 రూపీస్ గెలుచుకున్నాం. తెలుగు ట్రేడర్ ఏజే ఛానల్లో మీ ఫుల్ వీడియో చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, ఫ్రీయే కదా, చేసుకోవచ్చు కదా. ఫుల్ వీడియో చూడండి. ఫుల్ వీడియో చూస్తే మీకు ఒక నాలెడ్జ్ వస్తుంది. నేను ప్రాఫిట్ చేసిన లాస్ చేసిన అని కాదు, మీరు ఒక సైకాలజీ డిసిప్లిన్ మీకు అర్థమైపోతే మీరు కూడా డబ్బులు చేస్తారు. ఓకే, ఫుల్ వీడియో చూడండి. థ్యాంక్ యూ సో మచ్, టేక్ కేర్, లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ట్రేడర్ ఏజే ఛానల్. ఈరోజు మనము 30,000తో ఇన్వెస్ట్మెంట్ తోటి ట్రేడింగ్ స్టార్ట్ చేసామన్నమాట. నేను ఆల్రెడీ ఒక ట్రేడ్ తీసుకున్నాను, మీకు చూపిస్తాను. సో కరెంట్లీ నిఫ్టీ కిందకి ఓపెన్ అయిపోయి కిందికి పోతుంది అన్నమాట. సో నేను ఒక చిన్న కిందికి వెళ్ళే ట్రేడ్ తీసుకున్నా. సో నా టార్గెట్ ఇక్కడ కింద ఉంటుంది. నేను సమ్వేర్ అరౌండ్ 26,038 ఆర్ 40 ఉన్నప్పుడు కొనుక్కున్నా. ఓకే, దీనికన్నా పైన వెళ్ళిపోతే నేను స్టాప్ లాస్ యాక్సెప్ట్ చేసుకుంటా. నాకు ఎందుకో మార్కెట్ ఇక్కడ దాకా వెళ్తుంది అనిపిస్తుంది. మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ దాకా మనకు స్కోప్ ఉందన్నమాట. ఇక్కడ ఒకసారి ఆగొచ్చు, బట్ ఇక్కడ దాకా వెళ్తుంది. కరెంట్లీ మనము 3,900 రూపీస్ ప్రాఫిట్లో ఉన్నాము. ఓకే, నేను స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకున్నా. టార్గెట్ సమ్వేర్ అరౌండ్ 108 ఆర్ 107 తీసుకుందాం అనుకుంటున్నా. సో లెట్స్ వెయిట్, ఏం జరుగుతుందో చూద్దాం. ఓకే, ఇది 1 మినిట్ టైం ఫ్రేమ్లో చూసుకున్నట్లే బ్యాంక్ నిఫ్టీ కూడా కిందికి పడుతుంది. ఓకే, బ్యాంక్ నిఫ్టీ ఆగిపోయింది చాలాసేపు నుంచి ఇక్కడ ఉందన్నమాట. లెట్స్ సి. ఓకే, బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ కొంచెం సేపు స్లో అయ్యే ఛాన్సెస్ ఉంది, బట్ ఓవరాల్ టార్గెట్ ఈ బ్లూ జోన్ ఉంది కదా, అక్కడ దాకా వస్తుంది అనుకుంటున్నా. నిఫ్టీ ఓకే, కమాన్ నిఫ్టీ 2017. ఓకే, పైనకి రానికి చాలా ట్రై చేస్తుంది, బట్ ఇంకొక ఫాలో ఒకటి వస్తే నేను ప్రాఫిట్ బుక్ చేద్దాం అనుకుంటున్నా. కరెంట్లీ 97-95 దగ్గర ఉంది. 2,800 రూపీస్ ప్రాఫిట్ నడుస్తుంది, బట్ మనం పెద్ద ప్రాఫిట్ టార్గెట్ చేస్తున్నాం కాబట్టి లెట్స్ వెయిట్. స్టాప్ లాస్ నేను ఆల్రెడీ పెట్టేశాను. మీరు చూసుకున్నట్లయితే 88 దగ్గర స్టాప్ లాస్ పెట్టేశాను. ఓకే, 88 దగ్గర నేను 83కి తీసుకున్నా. 88 దగ్గరకు వస్తే నేను స్టాప్ లాస్ యాక్సెప్ట్ చేసుకుంటాను, ఎందుకంటే ఒకవేళ 88 క్రాస్ చేసిందంటే ఇది కొంచెం కింది బండికి ఇంకా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఓకే, సో వెయిట్ చేద్దాం. ఓకే, మంచి ఒక గ్రీన్ క్యాండిల్ వచ్చింది, బట్ ఇక్కడ ఒక జోన్ ఉంది కాబట్టి అక్కడ సెల్లర్ స్ట్రాంగ్ అయితే ఇంకొకసారి కింద పడుతుంది అన్నమాట. ఇది ఒకవేళ బ్రేక్ అయిపోతే మనం ఈ ట్రేడ్ ఎనీహౌ 88కి క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి నో ఇష్యూస్. ఓకే, కరెంట్లీ మన ప్రాఫిట్ 2,900 నడుస్తుంది. ఓకే, సమ్వేర్ అరౌండ్ 83కి కొన్నాము, ఇందాక పెట్టా కదా. సో మన స్టాప్ లాస్ నేను మార్క్ చేస్తా, ఎందుకంటే ఒక క్లారిటీ ఉంటుంది. 88కి మన స్టాప్ లాస్. ఓకే, ఇక్కడ మన స్టాప్ లాస్. ఓకే, ప్రాఫిట్ పైన 107 ఆర్ 108 దగ్గర తీసుకున్నాం. ఓకే, కరెంట్లీ 96, 3,200 రూపీస్ ప్రాఫిట్ నడుస్తుంది. ఓకే, నాకు ఎందుకో మార్కెట్ ఇంకా కిందికి పడుతుంది అనిపిస్తుంది. ఒకవేళ ఈ జోన్ బ్రేక్ అయింది అనుకోండి, ఈ జోన్ బ్రేక్ అయిపోతే కొంచెం స్లేపు మార్కెట్ సైడ్ వేజ్ ఉండొచ్చు. మళ్ళీ మధ్యాహ్నం 3 o'clock ఆ టైంకి ఈ జోన్ కూడా కవర్ అవుతుంది నాకు తెలిసి. 15 minutes టైం ఫ్రేమ్ ఒకసారి చూసుకుందాం. ఓకే, ఇగో ఈ గ్రీన్ క్యాండిల్ ఉంది కదా, ఇక్కడ ఒక బయర్స్ ఉన్నారన్నమాట స్ట్రాంగ్. వీళ్ళని కవర్ చేయడానికి వచ్చినా వస్తుంది ఇక్కడ దాకా. ఓకే ఓకే, ఎక్కడున్నా 98 దగ్గర ఉంది. మన ప్రాఫిట్ 3,600 నడుస్తుంది. 107, 108. ఇగో ఇది బ్రేక్ చేసినా కొంచెం పైకి వెళ్తుంది అనమాట. లెట్స్ వెయిట్. తీసుకుంటే పెద్ద ప్రాఫిట్ తీసుకుందాం. 5 minute చార్ట్లో చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక ఇండిసిషన్ క్యాండిల్ చేసింది, కానీ ఇది బ్రేక్అవుట్ అవుతుంది చూడండి. ఇంకా 98 కమాన్, ఇక్కడ దాకా పడుతుంది. పడితే 25,900 ఆర్ 26,000 దాకా పడే ఛాన్సెస్ ఉంది. 26,000 దాకా 100 రీచ్ అయింది. కరెంట్లీ మన ప్రాఫిట్ 4,200 రూపీస్ నడుస్తుంది. కమన్, ఇంకొక 5 points వస్తే నేను ఎగ్జిట్ బుక్ చేసుకుంటా. ఇది ఇంకొక 105కి ఎగ్జిట్ బుక్ చేసుకున్నాం. ఓకే, కమన్, టార్గెట్ పెట్టేసుకుందాం సేఫ్ సైడ్కి. ఓకే, ఇప్పుడు నేను స్టాప్ లాస్ క్యాన్సిల్ చేసేస్తున్నా. ఓకే, మన టార్గెట్ నేను చెప్పినట్టు 105కి లిమిట్ ఆర్డర్ పెట్టేస్తా. 105. ఓకే, 105కి రాగానే ఎగ్జిట్ అయిపోతుంది. కమాన్, 105 అంటే సమ్వేర్ అరౌండ్ ఇక్కడ
105. ఓకే, ఇక్కడ కమాన్ ఇంకొక ఫాల్. సూపర్, మస్తు పడుతుంది చూడండి. ఎందుకు ఇంత ఫాస్ట్గా పడుతున్నా అంటే చాలా రోజుల నుంచి మార్కెట్ పైన ట్రెండ్ ఉంది. సో ఇప్పుడు పడితే చాలా ఫాస్ట్గా పడుతుంది. కమాన్ ఇంకొక 4 పాయింట్స్ వస్తే మనకి మన టార్గెట్ రీచ్ అయిపోతుంది. ఇప్పుడు స్టాప్ లాస్ ఉంటే 93కి మనం పుష్ చేసుకోవచ్చు, సమ్వేర్ అరౌండ్ హియర్. ఓకే, ఇంకొక 2 మినిట్స్లో ఈ క్యాండిల్ ఎండ్ అయిపోతుంది. దీని కింద ఎండ్ అయింది అనుకోండి, సమ్వేర్ అరౌండ్ ఇక్కడ ఎండ్ అయిపోతే ఇంకొకటి కిందికి పడే ఛాన్సెస్ ఉంది. ఓకే, రివర్స్ అవుతుంది. ఓకే ఓకే, ఆల్మోస్ట్ నియర్ టు మన స్టాప్ లాస్కి కరెక్ట్ అక్కడ టచ్ అయ్యి పైకి వెళ్ళింది. కమాన్. ఓకే, మళ్ళీ కవర్ అయిపోయింది. కమాన్. 1 మినిట్ టైం ఫ్రేమ్లో చూసుకుందాం. ఓకే, రివర్స్ ఎగ్జాక్ట్లీ మన జోన్ దగ్గరికి పోయి అక్కడికి వెళ్ళి రివర్స్ కొడుతుంది. ఈ జోన్ కట్ అయితే కష్టం అనమాట. సో మనం స్టాప్ లాస్ మళ్ళీ పెట్టుకుందాం, ఎందుకంటే ఇది కొంచెం సేఫ్ జోన్గా లేదు. ఓకే, 93 to 92. ఓకే, నేను ఇప్పుడు ఏం చేస్తా అంటే టార్గెట్ క్యాన్సిల్ కొట్టేసి మన స్టాప్ లాస్ మళ్ళీ పెడతా, ఎందుకంటే మార్కెట్ కిందికి వస్తుంది కాబట్టి. ఓకే, 92కి నా స్టాప్ లాస్ పెట్టుకుంటా. 92. ఓకే, కరెంట్లీ మనం 3,400 రూపీస్ ప్రాఫిట్, 3,500 రూపీస్ ప్రాఫిట్లో ఉన్నాము. ఓకే, మళ్ళీ ఒక రెడ్ క్యాండిల్ చేసింది ఇక్కడ. కమాన్. ఓకే ఓకే, ఇది బ్రేక్ అయిపోతే మన స్టాప్ లాస్ హిట్ అయిపోతుంది, మనం ప్రాఫిట్లోనే బయటకు వస్తాం, నో ఇష్యూస్. ఓకే, 892కి స్టాప్ లాస్ 7 పాయింట్స్ క్యాప్చర్ చేసినట్టు అవుతుంది, ఎందుకంటే 83. ఓకే, 84కి కొన్నాం కాబట్టి ఒక 6, 7, 8, 9 పాయింట్స్ క్యాప్చర్ చేసినట్టు అవుతుంది. 8 పాయింట్స్. కమాన్. మార్కెట్ చాలా బేరిష్ ఉంది ఈరోజు. ఛాన్సెస్ ఆర్ హై దట్ ఇట్ విల్ కమ్ హియర్, కానీ ఇది బ్రేక్ అయితే కొంచెం కష్టం, ఇమీడియట్గా రాదు, సాయంత్రం అట్లా రావచ్చు. కమాన్, మంచి రెడ్ క్యాండిల్ వచ్చింది, సూపర్. కమాన్, ఇప్పుడు బ్రేక్ చేసేసేస్తే సెట్ అయిపోతుంది మనది. కమాన్, ఆసమ్, సూపర్ బ్రేక్అవుట్ వస్తుంది మళ్ళా. ఓకే, 101కి వచ్చింది మళ్ళీ. కమాన్, ఇక్కడ 26,000కి వచ్చినా నేను ఎగ్జిట్ కొట్టడానికి ట్రై చేస్తాను, బికాజ్ 26,000 అంటే 1000 మార్కింగ్స్ ఉంటాయి కదా, అవి కొంచెం డేంజరస్ ఉంటాయి అన్నమాట. అక్కడ నుంచి ఇమ్మీడియట్గా కిందికి పోవడం పైకి పోవడం అవుతుంటుంది. ఓకే, ఆల్మోస్ట్ మన టార్గెట్ రీచ్ అయిపోయింది. అదే 105 దాకా పోయింది. అరే, నేను స్టాప్ లాస్ పెట్టలే కదా, స్ట్రిక్ట్. ఓకే, 106కి నేను ఎగ్జిట్ కొట్టేస్తా. 106 మన స్టాప్ లాస్ పెట్టడం, నేను లిమిట్ ఆర్డర్ పెట్టడం మర్చిపోయినా. సూపర్, ఇక్కడ దాకా 106 దాకా వెళ్ళింది, మళ్ళీ కిందకి వస్తుంది. ఐ జస్ట్ మిస్ చేసుకున్నా ఇందాక. షిట్, నేను 105 దాకా టార్గెట్ పెట్టేసా అనుకున్నా, బట్ మనం స్టాప్ లాస్ పెట్టాం కదా, అందుకే అది మిస్ అయిపోయింది. సో ఓకే, మళ్ళీ పైకి వస్తుంది, నో ఇష్యూస్. 106 దగ్గర మన టార్గెట్ దొరుకుతుంది, చూద్దాం. 106కి టార్గెట్ సెట్ చేసా. ఓకే, 104లో నడుస్తుంది కరెంట్లీ. ఓకే, ఇంకా పడుతుంది మార్కెట్. కమాన్ 103, 104, 105, ఇక్కడ 105 చూపిస్తుంది ఇక్కడ. కమాన్. ఓకే, ఇంకొక సూపర్ 5,700కి మనది బుక్ అయిపోయింది. ఇది ఎందుకు మూవ్ అవుతుందంటే నేను కొన్ని హోల్డింగ్స్ని సెల్ చేసాను, అందుకోసం అది మూవ్ అవుతుంది. సో కరెంట్లీ మన ప్రాఫిట్ 5,700. సబ్స్క్రైబ్ చేసుకోవాలి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఇంకా మార్కెట్ కిందికి పోయినా నేను ట్రేడ్ ఎందుకంటే చూడండి, ఇది రప్ప మన కిందికి వెళ్తుంది, కానీ మన టార్గెట్ మనకు వచ్చేసింది. ఓకే, మార్నింగ్ ఇప్పుడు కరెంట్లీ 9:47 అవుతుంది. మార్కెట్ ఇంకా కావాలంటే కిందికి వెళ్తుంది, బట్ మన టార్గెట్ మనకు వచ్చేసింది కాబట్టి వీఆర్ గుడ్ ఫర్ ద డే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, కరెంట్లీ 78 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, టేక్ కేర్.